హరి ఓం నమస్కార. ఆరో సూర్య శ్రోతలందరికీ స్వాగతం. మనం గత సప్తాహం నుంచి ఉమాసహస్రం అనేటువంటి 1000 శ్లోకాలతో కూడినటువంటి అమ్మవారి వర్ణన శ్రీ కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని వ్రాసినటువంటిది. వారు శ్రీ రమణ మహర్షి శిష్యులు అని చెప్పుకుంటూ ఈ సహస్రాన్ని మనం మొదలుపెట్టాం. ఇంతకు ముందు మనం ఇంకా చెప్పాలంటే చాలా కాలం క్రితం విష్ణు సహస్రనామం పూర్తి చేసాం. తర్వాత ఈ మధ్య కాలంలో లలితా సహస్రం పూర్తి చేసాం. ఇప్పుడు ఉమాసహస్రం. లలితా సహస్రం కేవలం 1000 పేర్లు, నామాలు. కాకపోతే ఇక్కడ 1000 శ్లోకాలండి. కాకపోతే ఈ ఉపనిషత్తులు చెప్పినటువంటి అమ్మవారు ఉమాదేవి. ఇది చాలా అద్భుతమైనటువంటిది, ఒక కావ్యం. ఇది కేవలం అమ్మవారి గురించి అని కాదు, భాష, ఛందస్సు, ఇందులో ఆ ప్రయోగాలు అన్నీ కూడా ఎటువంటి వాళ్ళైనా దీనిని ఆస్వాదించవచ్చు. అంత గొప్పగా గణపతి ముని రాయడం జరిగింది. ఇంతకుముందు మనం రమణుల గురించి సంగ్రహంగా చెప్పుకున్నాం. అలాగా ఈ గణపతి ముని గురించి సంగ్రహంగా ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఇప్పుడు విజయనగర మండలం బొబ్బిలికి 6 మైళ్ళ దూరంలో కలువరాయి అనే గ్రామం ఉంది. ఇందులో అయ్యల సోమయాజులు అని ఇంటి పేరు ఉన్నటువంటి ప్రఖ్యాత బ్రాహ్మణ కుటుంబంలో నరసమాంబ, నరసింహశాస్త్రి పుణ్య దంపతులు ఉండేవారు. భర్త డుంఠి గణపతి, భార్య సూర్యుడు. వీళ్ళకి ఇష్టదేవతలు. తమ ఇష్టదేవతల అనుగ్రహ ఫలితంగా ఆ దంపతులకి 1878 నవంబర్ 17న ఆదివారం నాడు ద్వితీయ పుత్రుడిగా జన్మించిన బాలుడికి సూర్య గణపతి అని వాళ్ళు నామకరణం చేసుకున్నారు. దైవాంశ సంభూతుడు అయినప్పటికీ కొంత రోగగ్రస్తుడిగా కనపడుతున్నాడు. ఎందుకంటే 6 ఏళ్ళు వచ్చేంత వరకు ఆయనకి మాటలు రాలేదుటండి. దాంతో తండ్రి విసుగెత్తి ఒక కాల్చినటువంటి ఒక ఇనప కడ్డి తీసుకెళ్ళి ఆయన నాడి మీద పెట్టారట. ఇదే ఒక్కొక్కళ్ళది. మరి వెంటనే ఆయనకి ప్రవాహంలాగా పుష్కలంగా మాటలు వచ్చాయటండి ఆ బాలుడికి. అయితే ఏకసంతాగ్రాహి ఆయన కొంతకాలానికి పినతండ్రి అయిన ప్రకాశ శాస్త్రి దగ్గర బాలరామాయణం, శివ సహస్రం ఇవి కంఠస్థం చేసి 10 ఏళ్ల ప్రాయంలోనే కావ్యాలను చదవడం, గణిత శాస్త్రం, మ్యాథ్స్ అనే దాంట్లో కూడా నైపుణ్యం పొందడం, ఇంకా సిద్ధ జ్యోతిష్కుడు అనేటువంటి కీర్తిని కూడా పొందడం, పైగా 1 గంటలోనే 34 శ్లోకాలు పాండవ ధార్తరాష్ట్ర సంభవం అనేటువంటి ఒక ఖండకావ్యాన్ని కూడా ఈయన రాశారట. అయితే బంధువులు ఒత్తిడి వల్ల ఈయన తండ్రి 12వ ఏట వివాహం చేశారు. ఈయనకి 12, భార్య వచ్చినటువంటి కన్య విశాలాక్షి, ఆమెకు 8 ఏళ్ళుట. అయితే ఈయన భారతంలో మొత్తం ఇందులో పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ చదువుతూ వ్యాకరణ శాస్త్రంలో కూడా ఈయన చాలా నైపుణ్యం సంపాదించారు. కాకపోతే ఎక్కువ ఆయనకి ఒక ఋషుల వల్లే తను కూడా తపస్సు చేయాలి అనేటువంటి ఒక కోరిక, అలా అని దేశభక్తి కూడా ఉన్నందువల్ల దేశాన్ని ఉద్ధరించాలి అని ఆయనకి ఎప్పుడూ అనిపిస్తూ ఉండేదట. ఎవరికండి? ఈ వాసిష్ఠ గణపతి మునికి. అయితే అప్పటికే తండ్రి వల్ల పంచాక్షరి మొదలైనటువంటి 12 మహామంత్రాలు పొందిన కారణ జన్ముడు ఈయన, ఈ గణపతి. అయితే తను ఇంకా వివాహం చేసుకున్నాడు కనుక భార్య గురించి ఇదండి విశేషంగా మనందరినీ ఆకట్టుకునేది. ఆధ్యాత్మిక జీవితం నడపాలి అంటే సన్యసించాలా ఏంటి, ఇది మనకి ఈ గృహస్థు జీవితంలో ఉండగా వస్తుందా అనుకుంటే దాన్నే మనకి శ్రీ అరవిందో ఫిలాసఫీలో కూడా
శ్రీమాత కూడా చెప్పేటువంటిది అదే. ఈ సంసారంలో ఉంటూనే మనం ఆధ్యాత్మిక జీవనాన్ని నడపచ్చు. అది వీరు నడిపి చూపించారు అనే చెప్పచ్చు. ఎందుకంటే వీరికున్న శ్రద్ధని తెలిపి భార్య దగ్గర 6 మాసాలు ఇక్కడ ఉండడానికి, 6 మాసాలు తపోయాత్రకి బయటికి వెళ్ళడానికి అన్నట్టుగా భార్యని అంగీకరింప చేసుకున్నారట. ఆమె భర్త వద్ద మహాగణపతి మంత్రాన్ని, శ్రీ విద్యా దీక్షను ఆమె కూడా పొంది ఆయనకి ఆవిడ తపస్సఖి అయినదండి. ఓకే. అయితే 1902లో కావ్యకంఠ గణపతి అరుణాచలానికి వచ్చారట. తర్వాత ఆపీత కుచాంబ అరుణాచలేశ్వరులను ఆయన సేవించి అక్టోబర్ నెలలో హర సహస్రాన్ని ఆరంభించి కృత్తికోత్సవం దానికి ముందుగానే ముగించి ప్రతిదినము వ్రాసిన శ్లోకాలను స్వామి సన్నిధిని వినిపించుచుండగా చివరి దినమున శేషాద్రి స్వామి, బ్రాహ్మణ స్వామి అంటే రమణ మహర్షిట, వీళ్ళు కూడా వచ్చారు, విన్నారు, ఆనందించారటండి. అయితే 1903లో ఒకనాడు గణపతిని విశ్వనాథ అయ్యర్తో కలిసి బ్రాహ్మణ స్వామి ఆయన దగ్గరికి, ఈయన పద్మనాభ స్వామి ఆశ్రయమున ఆయన్ని చూసి రమణ మహర్షిని శుక్లాంబరధరం విష్ణు అనే శ్లోకానికి విష్ణు పరంగాను దానినే రమణ మహర్షికి అన్వయిస్తూ కూడా దాన్ని వ్యాఖ్యానం చేశారట. అది ఆయన ఆస్వాదించారు రమణ మహర్షి. కాకపోతే తన తపస్సు ఫలించలేదు అని, తన ఎడల దేవుడు ప్రసన్నుడు కావటం లేదు అని భావించి గణపతిని 1907 సంవత్సరంలో నవంబర్ 18వ తేదీన మధ్యాహ్నం విరూపాక్ష గుహ వెలుపల ఒంటరిగా ఉన్నటువంటి ఈ రమణ మహర్షి దగ్గరికి వెళ్ళారటండి. ఆయనకి పాదాభివందనం చేసుకొని వేడుకొనగా, ఇది ఇక్కడ గమనించాలండి శ్రద్ధగా, అసలు ఎంత సింపుల్గా ఆయన చెప్పేశారు అంటే విషయం సింపుల్గా చెప్పారు, దాని ఆచరణ కష్టమే. ఆయన చెప్పింది నేను అనేటువంటి ఈ ఆలోచన ఎక్కడి నుంచి వస్తోంది దాన్ని గమనించండి. అలా తెలుసుకుంటే మనస్సు అందే లీనమవుతుంది, అదే తపస్సు. అలాగే జపం చేసేటప్పుడు మంత్రనాదము ఎక్కడ ఉదయిస్తోందో అది కూడా మీరు పరిశీలించి పరికిస్తే మనస్సు అందులో లీనమవుతుంది, అదే తపస్సు అని దయాద్ర హృదయుడైనటువంటి ఆ స్వామి బదులు పలికారట. గణపతి ముని నాకు ఏం చేయాలో తెలియట్లేదు, భగవంతుడికి నా మీద దయ కలగటలేదు అని అడిగితే వారు చెప్పింది ఇది. ఈ బోధన విన్న గణపతి ముని సకల వేదాంత సారము ఇదే అని గ్రహించి గురు సన్నిధిని కూర్చుండి మనసును అంతర్ముఖము చేసి ధ్యానమగ్నుడై సుఖమును అనుభవించి స్వామి పేరు వెంకటరామన్ అని పరిచారకుడు అయినటువంటి పళని స్వామి వల్ల తెలుసుకొని ఆ గురువర్యుని భగవాన్ శ్రీరమణ మహర్షి అని పేర్కొని శ్రీరమణ పంచకాన్ని రచించి గురుదక్షిణగా స్వామికి సమర్పిస్తే అక్కడి నుంచి ఆయన అందరూ కూడా రమణ మహర్షి, భగవాన్ శ్రీరమణ మహర్షి అన్నారు. ఈ గురుదక్షిణగా ఇచ్చిన దాన్ని తీసుకుంటూ ఆ రమణ మహర్షి ఈ వాసిష్ఠ గణపతిని సరే నాయన అన్నారట. అని స్వామి దాన్ని స్వీకరిస్తే అప్పటి నుంచి వెంకటరామన్ శ్రీ రమణ మహర్షిగాను గణపతి ముని నాయనగాను అయిపోయారట. వీళ్ళండి ఇంకా కారణజన్ములు. అయితే 1922లో అరుణాచలానికి వచ్చినప్పుడు ఉమాసహస్రాన్ని సంస్కరించుకుంటూ, మామూలుగా 1907లోనే ఈయన ఉమాసహస్రం రాయడం మొదలుపెట్టారు. 20 రోజుల్లో చేయాలి అని చూసుకున్నారు. కాకపోతే అది చేస్తూ ఉండగానే ఇన్ని రోజుల్లో పూర్తి చేయాలని అనుకున్నారు. కానీ వారి చేతికి కుడి చెయ్యి బొటను వేలికి పుండు వది రావడం వల్ల చేయలేకపోతే, అయినా కూడా ఇంకా టైం అవుతోంది అవ్వలేదు అని అనుకున్నా ఆయనకి
ఆ బాధ తొలగించినను వ్రాయటానికి వీలు లేకపోతే 20 దినములకు ఇంకను 250 శ్లోకాలు ఇంకా అవ్వాలటండి. 20 రోజుల్లో పూర్తవ్వాలి అనుకున్నారు. ఆ రాత్రి గణపతి 5 లేఖకులను ఏర్పరచుకొని మహర్షి వెనక కూర్చుండగా అర్ధరాత్రమునకు ముందే గ్రంథమును ముగించెను. వారి అనుగ్రహం. అప్పుడు భగవాన్ సమాధి నుండి లేచి, నేను చెప్పిందంతా రాసుకున్నారా అని అడిగారట. అందరికీ ఆశ్చర్యం కలిగింది. అంటే ఆయన వెనకాల ఉన్నారు, చెప్తున్నది ఆయన అనుకోవాలి. గణపతి ముని చెప్తున్నారు, రాస్తున్నాం అనుకుని రాసేశారు. అయితే 22లో దాన్ని ఉమాసహస్రాన్ని చాలా సంస్కరణ చేశారు. కానీ తర్వాత ఇంద్రాణి సప్తతి అనేటువంటిది కూడా వారు రాశారు. అయితే నాయనకు తీవ్రమైన శిరోవేదన కలిగి 3వ దినము రాత్రి దుర్భరమైన ఆ బాధకు తోడు వెన్నెల్లో అతనికి కంఠము వరకు సహింపరాని ఆయనకి వెన్నులో ఆయనకు అసలు తట్టుకోలేనటువంటి నొప్పి ఆయనకి రావడం మొదలుపెట్టింట. అప్పుడు నాయన మహర్షి వద్దకు పోలేక చీటీ పంపిస్తే మహర్షి మౌనం వహించారు. అర్ధరాత్రి అగునప్పటికీ నాయనకు కపాల భేదము అయి బాధ ఉపశమించను. కపాల భేదం ఏంటండి? తెల్లవారిన పిదప భగవాన్ వచ్చి చేయవలసిన కార్యాన్ని నాయన భార్య విశాలమ్మకు చెప్పి వెళ్ళిపోయారు. నాయన కపాల భేదము వలన కలిగిన అనుభూతులను ఉమాసహస్రమున చేర్చి, ఇది మనం తెలుసుకోవాలండి. వారికి కపాల భేదం వల్ల కలిగినటువంటి అనుభూతులు మనం చూడబోయే ఈ ఉమాసహస్రంలో ఉన్నాయి. చేర్చి 8వసారి దాన్ని సంస్కరించి దానిని అపీత కుమాంబ సన్నిధి యందు, మన అరుణాచలం అంటే దాన్ని పఠించి ఇన్నిసార్లు జరిగిన సంస్కరణలో భగవాన్ చెప్పిన, రమణ మహర్షి చెప్పిన 250 శ్లోకాలు మాత్రం ఆయన ఏమీ ముట్టుకోలేదండి, అలాగే ఉంచారు. అయితే చివరికి ఇంకా నాయన దేశోద్ధరణ ప్రచారం, ఇంకా అది ముందే అనుకున్నాం కదండి. దాంట్లో శ్రీ అరవిందుల్ని కలిశారు. ఆనందాశ్రమ నివాసము, ఖడ్గపుర నివాసము, ఇవన్నీ కూడా జరిగాయి క్రమంగా. అయితే నాయన ఖడ్గపుర ఆశ్రమంలో ఉండగా ఆరోగ్యం క్రమంగా క్షీణించటం వల్ల 1936 జూలై 25వ తారీఖు మధ్యాహ్నం 2:30కి అనాయాసంగా దేహత్యాగం చేశారు. నాయన నిర్యాణ వార్త విని భగవంతుడు పోయినాడా అని గద్గద స్వరంతో రమణ మహర్షి అన్నారట. అటువంటి వ్యక్తి మనకు ఎక్కడ నుండి వచ్చును అన్నారట. అందుకని ఇంకా ఇది ఈ శ్రీ రమణ మహర్షి గణపతి మునుల ఈ దిగ్మాత్ర చరిత్ర రచనకు కీర్తిశేషులు పోలూరి హనుమ జానకీరామ శర్మ గారు రాసినటువంటి శ్రీ రమణ చరితామృత సారము, అలాగే గణపతి ముని చరిత్రలు ఆధారంగా ఇది సంగ్రహించి ఈ మనం ఇప్పుడు చెప్పబోతున్న పుస్తకంలో ఇక్కడ మనకి చేర్చడం జరిగింది. సో మనం కావ్యకంఠ గణపతి మునుల గురించి తెలుసుకున్నాం. వారి పని, వారి తర్వాత వారి అంతేవాసులు, భక్తులు, వారి వంశం వాళ్ళు చేస్తున్నటువంటిది ఒకటి మనం ఇక్కడ తెలియజేసుకోవాలి. భగవాన్ శ్రీ రమణ మహర్షి అంతేవాసి అయినటువంటి కావ్యకంఠ బిరుదాంకితులైనటువంటి మహాతపస్వి గణపతి అంశ అవతారుడు అయినటువంటి కావ్యకంఠ శ్రీ వాసిష్ఠ గణపతి ముని, శ్రీ అయ్యల సోమయాజి, నరసింహశాస్త్రి మరియు శ్రీమతి నరసింహాంబ గారులకు జన్మించారు. మనం చెప్పుకున్నాం. తపస్సంపన్నులైన ఈ కుటుంబం విజయనగరం జిల్లాలోని బొబ్బిలి మండలానికి చెందిన కలువరాయి గ్రామం, అంటే వీళ్ళు కరువరాయి గ్రామ వాసులు. అయితే కీర్తిశేషులైనటువంటి శ్రీ పరాశరం ఎం నరసింహం గారు శ్రీ గణపతి ముని పుణ్య నివాసాన్ని గుర్తించి సంరక్షించి తర్వాత రమణ మహర్షి హెరిటేజ్ అండ్ వాసిష్ఠ గణపతి ముని మెమోరియల్ ట్రస్ట్ని స్థాపించారు. భక్తుల సహకారంతో 2008వ సంవత్సరంలో శ్రీ అరుణాచల రమణ గణపతి ఆశ్రమము కలువరాయిలో నిర్మించబడింది. ఇది గొప్ప విషయం అండి, మనం గమనించాలి. అయితే 2011వ సంవత్సరంలో మాతాశ్రీ భిలాయి వారు రమణ మహర్షి మరియు గణపతి మునుల యొక్క అర్చనామూర్తులను ప్రతిష్ఠించారు. ఆశ్రమ స్థాపన నుంచి
దానికి సంబంధించినటువంటి నిత్య పూజలు, విశేష పూజలు మరియు గణపతి హోమము భక్తిపూర్వకంగా అవి కొనసాగుతూ ఉన్నాయి ఇప్పటికీ. అయితే ట్రస్ట్ ఆధ్వర్యంలో సాంఘిక సేవా కార్యక్రమాలు, శ్రీ రమణ గణపతుల గ్రంథ ప్రచురణలు, కలువరాయి గ్రామం జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు, నారాయణ సేవ మొదలైనటువంటి అనేక కార్యక్రమాలు భక్తుల సహకారంతో నిరంతరంగా నిర్వహించబడుతున్నాయి. అందుకని ఆన్లైన్లో దీని గురించి తెలుసుకొని దీనికి సహకరించగలిగిన వాళ్ళు తప్పకుండా వారిని వారిని కలవవలసిందిగా కోరుతూ మనం ఈసారికి విరమిస్తున్నాము. ఇంకా మనం వచ్చే ఎపిసోడ్ నుంచి ఉమా సహస్రంలో శ్లోకాల్లోకి వెళ్తున్నాం. మొదటి శ్లోకం ప్రార్థనా శ్లోకంగా సావధానంగా చెప్పుకొని తర్వాత నుంచి మనం యథాశక్తి 2-3 శ్లోకాలు ఎంత చెప్పుకోగలిగితే అంత చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుదాం, అర్థం చేసుకుందాం, ఆచరణలో పెడదాం. స్వస్తి.